అందరికీ నమస్కారం. కడప స్టీల్ ప్లాంట్ అనేది కడప జిల్లా ప్రజల చిరకాల కలగా మిగిలిపోతూనే వస్తుంది. వాస్తవానికి కడప వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా రెండుసార్లు రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పటికీ, ఒకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటికీ, ఆ కుటుంబంలో మొత్తంగా 3 సార్లు సీఎం అయినప్పటికీ కూడా కడప స్టీల్ ప్లాంట్ని ఒక్క అడుగు కూడా ముందుకి తీసుకువెళ్ళలేకపోయారు. సో ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, వాస్తవానికి మొదటగా కడప స్టీల్ ప్లాంట్కి రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007 జూన్ 10న బ్రాహ్మణి స్టీల్ పేరుతో జమ్మలమడుగు మండలంలో రాజశేఖర్ రెడ్డి దాన్ని ప్రారంభించారు. సరే, కడప స్టీల్ ప్లాంట్ పేరుతో భూములు దోచిపెట్టారు తప్ప అక్కడ 2012 వరకు, అంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఎటువంటి పనులు జరగకపోవడంతో తర్వాత కోర్టు ఆదేశాలతో ఆ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక అక్కడతో ఆగిపోయినటువంటి ఆ స్టీల్ ప్లాంట్ కథ 2018 డిసెంబర్లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరుతో డిసెంబర్ 27, 2018న శంకుస్థాపన చేశారు. అదే జమ్మలమడుగులోని మైలవరం మండలం కంబల దిన్నెలో చంద్రబాబు గారు దీనికి శంకుస్థాపన అయితే చేశారు. అయితే 6 నెలలు తిరగకుండానే ఎన్నికలు వచ్చేసాయి. 2019 ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్ రావటం కూడా జరిగింది. వాస్తవానికి అప్పట్లో కూడా 2 ఏళ్లలోనూ 3 ఏళ్లలోనూ పూర్తి చేయాలనేది చంద్రబాబు గారు పెట్టినటువంటి డెడ్ లైన్. సరే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొట్టారు. టెంకాయ కొడుతూ ఆయన ఒక కథ కూడా చెప్పాడు. ఒకసారి ముందు ఆ కథ వినండి. ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దాన్ని మోసం అనరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందర టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు. అది పాలనలో తేడా ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఈ టెంకాయ కొట్టే సమయంలో, గెలిచిన తర్వాత టెంకాయ కొట్టే సమయంలో ఆయన మాట్లాడిన మాట, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది మోసం, దగ. ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. మీరు ఇక్కడ పేపర్ క్లిప్ కూడా చూడొచ్చు, వాళ్ళ అఫీషియల్లో వేసుకున్నారా జగన్ మాట్లాడిన మాటలను. అంటే వాళ్ళ ఉద్దేశంలో చంద్రబాబు గారు చేసింది మోసం, జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయన అప్పుడు పెట్టిన డెడ్ లైన్ 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ లైన్ పెట్టారు. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టారు కాబట్టి 2022 నాటికి దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎస్ఆర్ స్టీల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఈ ఎస్ఆర్ స్టీల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది అది వేరే విషయం. సరే, వాళ్ళకి సెటిల్మెంట్లు కుదరలేదు కాబట్టి రాలేదు అనేది ఒక వాదన. సరే, పక్కన పెడదాం. అంటే శంకుస్థాపన అయిన తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మళ్ళీ 2023 ఫిబ్రవరి 15న మరొకసారి టెంకాయ కొట్టి మళ్ళీ 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పాడు. అంటే 2026 ఫిబ్రవరి నాటికి. కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు అయిపోతాయని తెలుసు, 2024లో ఎన్నికలని తెలుసు. కానీ రెండవసారి టెంకాయ కొట్టి మళ్ళీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి అప్పుడు JSW స్టీల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన టెంకాయ కొట్టిన దగ్గర నుంచి ఎన్నికలకు దాదాపుగా 1 ఏడాది వరకు సమయం ఉంది. కానీ ఆ ఏడాదిలో దీనికి సంబంధించి కనీసం పునాది రాళ్లు కూడా అక్కడ పడలేదు. అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక చంద్రబాబు గారు గతంలో ఏదైతే మాటిచ్చి 2018లోనే మొదటిసారిగా టెంకాయ కొట్టారో ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు మళ్ళీ కడప స్టీల్ ప్లాంట్ కి దాదాపుగా 16,300 కోట్ల రూపాయలతో జిందాల్తో ఆ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. రాబోయే 2 ఏళ్లలో, అంటే 2028 నాటికి దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా, ఉత్పత్తి కూడా ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు గారు ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి టెంకాయ కొట్టినప్పుడు మొదటిసారి మాటలు చెప్పలా. 2019లో టెంకాయ కొట్టినప్పుడు ఆయన 2 ఏళ్లలోనూ 3 ఏళ్లలోనూ పూర్తి చేస్తానని ఏదైతే చెప్పాడో దాని గురించి మాట్లాడకుండా 2023లో మళ్ళీ టెంకాయ కొట్టి 26లో చేస్తానని చెప్పాడు ఆయన. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కడప అనేది కంచుకోట. గత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న మాట వాస్తవం. రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఒకసారి సీఎం అయ్యాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో 3 సీఎంలు అయినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కలను మాత్రం నెరవేర్చలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కడప ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన
టెంకాయ కథలు కూడా చెప్పాడు. మొదటి 6 నెలల్లో టెంకాయ కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడేమోలే, ఈయన దిగిపోయే నాటికి ఆ స్టీల్ ప్లాంట్ కల సాకారం అవుతుందేమోలే అని చెప్పి అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్టీల్ ప్లాంట్ని అడుగు కూడా ముందుకు తీసుకువెళ్ళ, అంటే జగన్మోహన్ రెడ్డి మొదటిసారి టెంకాయ 2019లో కొట్టిన దగ్గర మొదలుపెట్టి 2024లో ఆయన ఓడిపోయే వరకు ఈ స్టీల్ ప్లాంట్లో పురోగతి ఏంటయ్యా అంటే ఏమీ లేదు, జీరో. రెండోది, ఈ రోజు వైసీపీ సోషల్ మీడియాలో నిన్న చంద్రబాబు గారు ఈ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసిన తర్వాత కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. ఆల్రెడీ JSWతో గతంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ శంకుస్థాపన చేసింది చంద్రబాబు గారు కాదు. ఆల్రెడీ మొదట చంద్రబాబు గారు 2018లో చేసిన శంకుస్థాపనకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి 2019లో శంకుస్థాపన చేశాడు. అంటే అసలు కడప స్టీల్ ప్లాంట్కు మొదటి శంకుస్థాపన రాజశేఖర రెడ్డి చేశాడు, ఓకే, బట్ అది 2007లో మాట. కానీ 2018 అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చంద్రబాబు గారు చేస్తే తిరిగి 6 నెలల గడవకు ముందే జగన్మోహన్ రెడ్డి రెండోసారి శంకుస్థాపన చేసి మళ్ళీ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక శంకుస్థాపన చేసి మొత్తంగా 5 ఏళ్లలో ఈ కడప స్టీల్ ప్లాంట్కి 0% పురోగతి జగన్మోహన్ రెడ్డి హయాంలో వస్తే, చంద్రబాబు గారు గన నిజంగా ఈ స్టీల్ ప్లాంట్ 2028 నాటికి పెట్టిన డెడ్ లైన్కి గన ఉత్పత్తి ప్రారంభిస్తే అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి కడపకు ఒక స్టీల్ ప్లాంట్ హామీని వాళ్ళు నెరవేర్చలేకపోతే, చంద్రబాబు గారు జగన్ ఇలాకాలో అడుగుపెట్టి అదే స్టీల్ ప్లాంట్ గన పూర్తి చేసి ఉత్పత్తిని గన ప్రారంభించి అక్కడ యువతకు గన ఉపాధి కల్పించగలిగితే ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మొత్తానికి కూడా అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే 30 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేని పనిని చంద్రబాబు గారు 2 ఏళ్లలో చేశారు అనే ఒక కీర్తి ఆయనకు వస్తుంది. ఎందుకంటే 2018 చివరిలో ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన అధికారంలో లేడు, 6 నెలల్లో కూడా ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆ కాలాన్ని మనం లెక్కగట్టలేం. కానీ జగన్ శంకుస్థాపన చేసిన తర్వాత 4.5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, కానీ ఏమీ చేయలే. ఇప్పుడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి ఇదే కూటమి అధికారంలో ఉండగానే దీని ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. జూలై 3వ తారీఖు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కన్నా జరిగితే కడపలో రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోటకు బీటలు వారుతాయి. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో కంచుకోటకు బీటలు వారాయి. అంటే గత 30 ఏళ్లతో పోలిస్తే మొన్నే కొంచెం మెరుగైన ఫలితాలను కూటమి ప్రభుత్వం సాధించింది కడప ప్రాంతంలో, మిగతా ప్రాంతాలు పక్కన పెట్టి. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల నాటికి కన్నా ఈ కడప స్టీల్ ప్లాంట్ పూర్తయితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎదురు దెబ్బ. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పుకోలేడు. నువ్వు మీ నాయన కలిసి 3 సార్లు సీఎంలు అయినప్పటికీ కూడా కడపకు ఏమీ చేయలేకపోయారు, చంద్రబాబు గారు చేశారు, ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడ్డాడు అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అయితే అతిపెద్ద ఎదురు దెబ్బగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తంగా ఈ కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో చంద్రబాబు గారు అయితే ఒక డెడ్ లైన్ కూడా పెట్టి దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 16,300 కోట్లతో 1100 ఎకరాల్లో దీన్ని అయితే ప్రారంభించబోతున్నారు. 100కు 100% 2028 నాటికి దీని ఉత్పత్తి కూడా ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. అదే జరిగితే వైఎస్ఆర్సీపీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఆ ప్రాంతంలో అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టెంకాయ కథలు ఏవైతే గతంలో చెప్పాడో అవి మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అంటే ఈయన మాటలే తప్ప చేతలు ఉండవు, ఏమీ చేయలేని అసమర్థ సీఎం అని మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం అయితే చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఈ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో? మీరేమనుకుంటున్నారు? వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.